ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక నిన్న మధ్యాహ్నము జూన్ 22వ తారీఖున 1 గంటకు ఈరోజు జూను 23వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇవ్వటం జరిగిందండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తారు. ఇవన్నీ కూడా నిన్న మధ్యాహ్నము 3 గంటలకు పూర్తిగా అయిపోయాయి. అంటే 2 గంటల వ్యవధిలో పూర్తిగా ఈ టికెట్లన్నీ అయిపోయాయి. అలాగే నిన్న జూను 22వ తారీఖున 86,021 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,356 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4,49,00,000 స్వామివారి హుండీ కానుకలు, 4,08,000 లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. 2,16,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,703 మంది స్వామివారి మెడికల్ ట్రీట్మెంట్, అంటే అక్కడ మెడికల్గా ఏమైనా అవకాశం ఉండే ట్రీట్మెంట్ తీసుకున్నారండి. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, ఈరోజు 23వ తారీఖున మీ అందరికీ కూడా భక్తులకు ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళే వాళ్ళకు 10 నుంచి 15 గంటల్లో దర్శనం పూర్తి అయిపోతుంది. ప్రస్తుతం అయితే 27 కంపార్ట్మెంట్లలో భక్తులు ఈరోజు వేచి ఉన్నారు. అలాగే 300 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ ఉంటే మీకు 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం టోకెన్లు కనుక ఉంటే 4 నుంచి 5 గంటల లోపలే మీకు దర్శనం అయితే ఈరోజు అయ్యే అవకాశం ఉన్నదండి. అలాగే ఈరోజు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు, 11 గంటలకు మీ అందరికీ సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ట్రస్ట్ ద్వారా విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు, ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల సెప్టెంబర్ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.